నమస్కారం. ఈ వీడియోలో శివుడు ధరించే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. పరమశివుడి విగ్రహాన్ని గమనిస్తే అందరి దేవుళ్ల మాదిరిగా తన ఒంటిపై బంగారం ఆభరణాలు గాని ఇతర హంగు ఆర్భాటాలు గాని ఏవీ ఉండవు. తన మెడలో ఎప్పుడూ పాము, పులి చర్మం కనిపిస్తూ ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఒకరైన లయకారుణ్ణి లింగ రూపంలో, పశుపతిగా, భోలేనాథుడిగా, వివిధ రూపాల్లో ప్రత్యేక పూజలందుకునే శివయ్య వస్త్రాలను ఎందుకు ధరించడు? తన శరీరంపై పులి చర్మాన్ని కప్పుకుని మెడలో పాముని కంఠాభరణంగా ధరించి శరీరమంతా విభూతినే ధరించి ఉంటాడు. ఒక చేతిలో డమరుకంతో, మరో చేతిలో త్రిశూలం, తలపై చంద్రుడితో దర్శనమిస్తూ ఉంటాడు. అయితే శివయ్య రూపంలో ఒక్కో దాని వెనుక ఒక్కో పరమార్థం ఉంది. శివయ్య ఏం చేసినా అందులో ఏదో ఒక ఆంతర్యం ఉంటుందని చెబుతారు. పురాణాల ప్రకారం పరమేశ్వరుడు సర్వసంగ పరిత్యాగి. శివుడు దిగంబరుడై అడవుల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉండేవాడు. అలా సంచరిస్తున్న సమయంలో ఓ రోజు శివయ్యను మునికాంతలు చూసి తమ చూపు తిప్పుకోలేకపోతారు. ఈశ్వరుడి తేజస్సును చూసి ఆకర్షణకు గురవుతారు. దీంతో శివయ్యనే తలుచుకుంటూ వారి ఇంటి పనులను కూడా సరిగా చేసేవారు కాదు. తమ భార్యల్లో అకస్మాత్తుగా ఈ మార్పు ఎందుకొచ్చిందని, అందుకు గల కారణాలేంటని మునులు ఆలోచిస్తూ ఉంటారు. అంతలోనే పరమేశ్వరుడు ప్రత్యక్షంగా కనిపించడంతో వారి ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. అయితే తను దిగంబర రూపంలో ఉండడంతో తనను వధించాలని పథకం రచిస్తారు. అందులో భాగంగా స్వామి నడిచే దారిలో ఓ గుంతను తవ్వారు. తను అక్కడికి రాగానే ఓ పులిని శివయ్యపై ఉసిగొల్పారు. అయితే ఆ సమయంలో శంకరుడు పులిని అత్యంత సులభంగా సంహరించి మునుల పథకం వెనుక ఉన్న వారి ఉద్దేశం ఏంటో తెలుసుకుని ఆ పులి చర్మాన్ని తన శరీరంపై కప్పుకున్నాడు. అది చూసిన మునులు రోజు తమ సమీపంలో సంచరిస్తున్నది సాధారణ వ్యక్తి కాదని, అత్యంత శక్తిమంతుడైన శివయ్య అని తెలుసుకుని తన కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నారు. అప్పటి నుంచి స్వామివారు పులి చర్మాన్ని ధరించినట్లు శివ పురాణంలో చెప్పబడింది. పరమేశ్వరుని చేతిలో ఉండే త్రిశూలం సత్వరజ తమో గుణాలకు ప్రతీకగా భావిస్తారు. ఇవి భూత వర్తమానం భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి. ఈ త్రిశూలం సృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని సంహరిస్తుంది. మరో చేతిలో ఉండే డమరుకం శబ్దం బ్రహ్మస్వరూపంగా పరిగణిస్తారు. అలాగే శివయ్య తలపై ఉండే చంద్రుడు మనోనిగ్రహానికి, తలలో ఉండే గంగాదేవి శాశ్వతం అనే దానికి ప్రతీకగా పరిగణిస్తారు. శివయ్య మెడలో ఉండే పాము భగవంతుని జీవాత్మలుగా పరిగణిస్తారు. మరో కథనం మేరకు ఈశ్వరుని మెడలో ఉండే మహాసర్పం వాసుకి. తను అన్ని వేళలా స్వామివారి మెడలో ఉండి శివయ్య సేవలో తరిస్తూ ఉంటారు. తను ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని చెబుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది మృగాలపై వాంఛను తగ్గించుకోవాలని చెబుతూ పులి చర్మాన్ని ధరిస్తాడు శివయ్య. అంతేకాదు తన శరీరంపై భస్మం రాసుకుని పరిశుద్ధతకు ప్రతీక అని చాటి చెబుతాడు. పరమేశ్వరుని ఎదుట ఉండే నందీశ్వరుడు సత్సాంగత్యానికి ప్రతీకగా చెబుతారు. అంతేకాదు నంది భక్తి రూపాన్ని సూచిస్తుంది. శివునికి ఏదైనా సందేశం చేరాలంటే అది నంది ద్వారానే. అందుకే శివుని కంటే ముందు నంది పాదాలను తాకి తన చెవిలో కోరికలు కోరుతూ ఉంటారు. ఓం నమః శివాయ.